హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఒక 10-12 సంవత్సరాల పాపకి శారీ మీదకి బ్లౌజ్ కుట్టమన్నారండి. ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చి లైనింగు ఫ్యాబ్రిక్ ఈ టాప్ ఇచ్చారండి. ఆదికి మనం ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం ఈ క్రాస్గా ఉన్న లైన్ తీసేయడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందామండి. ఈ క్రాస్ తీసేయడం కోసం తర్వాత హ్యాండ్ పొడవు లూజు అది ఇదే టాపే మనకి ఆదండి. చిన్న పాపకి బ్లౌజ్ ఉండదు కదండి. హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, సంక లూజు ఇలా హ్యాండ్ డ్రా చేసుకున్నానండి. ఇదే ఆది ప్రకారం ఈ విధంగా ఆది చేసుకున్న ప్రకారం మనం కట్ చేసుకుందామండి. ఈ విధంగా క్రాస్ తీసేద్దామండి. ఈ విధంగా క్రాస్ తీసేసి హ్యాండ్ కటింగ్ చేసుకుందామండి. ఇలా చేసుకున్న తర్వాత సెంటర్లో చిన్న టక్ ఇచ్చుకుందాం. వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకుందాం. ఖర్చుతో సహా మనం కట్ చేసాం కదండి. ఇప్పుడు ఓపెన్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదండి. ఈ లోతు తీసుకోవడం కోసం ఈ విధంగా డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. చిన్న టక్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ అని తెలియడం కోసం. తర్వాత షోల్డర్ 5 ఇంచుల వరకు మార్క్ చేసుకుందామండి. దీని ప్రకారమే మనకి 5 వస్తుంది అనుకుంటున్నాను. ఈ అది ప్రకారం అయితే మనకు 5 ఇంచులు వచ్చిందండి. 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 3 షోల్డరు 2 నెక్ అలా సరిపోద్దండి. ఆ విధంగా ఇదిగోండి 2 నెక్. ఇదే నెక్ ఇక్కడ 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కూడా 5 ఇంచులకు మార్క్ చేసుకోవాలండి సంక డౌన్ కోసం. ఈ విధంగా సంక డౌన్ 5.5 పెట్టుకుందామండి. 5.5 పెట్టుకుంటే ఈ పాపకు సరిపోద్ది. బాడీ లూజు 6.5 పెట్టుకుందామండి. 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు లెంత్ పొడవు చూసుకుందామండి. 12 ఇంచులు పెట్టుకుందాం. ఈ పాపకి 12 ఇంచులు సరిపోద్దండి. ఈ పాపకే కాదు 12, 13, 10 సంవత్సరాల పాపకి ఈ లెంత్ సరిపోద్దండి. 12 సంవత్సరాల వరకు కూడా ఇదే లెంత్ పెట్టుకున్నా సరిపోద్దండి. ఇదే ఆదితోటి ఇలా ఎల్ షేప్లో చేసుకోవాలండి సంక రౌండ్ కోసం. ఇలా కార్నర్లో 1 ఇంచు మార్క్ చేసుకోవాలండి సంక రౌండ్ కోసం. ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొలుచుకుందామండి. సంక రౌండ్ 5.5 రావాలండి. 6 వచ్చేసింది. మనకి ఎక్కువైపోయిందండి. ఒక 1/2 ఇంచు తగ్గించుకుందాం. సంక రౌండ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ కొలుచుకుందామండి. ఇప్పుడు వచ్చిందండి కరెక్ట్గా 5.5. సంక రౌండ్ తగ్గించుకుంటే మనకి ఇప్పుడు 5.5 వచ్చిందండి. అదేవిధంగా నెక్ డౌను 2.5 పెట్టుకుందామండి. పోట్ నెక్ టైప్లో తీద్దాం. 2.5 ఇలా స్క్వేర్ బాక్స్ కింద రెడీ చేసుకోవాలండి నెక్ కోసం. ఇప్పుడు 1 ఇంచ్ ఇక్కడ వదులుకుని మనం పాట్ నెక్ తీద్దామండి. చిన్న పాప కదండి, చిన్నగా పాట్ నెక్ తీస్తే బాగుంటుందండి. ఈ బ్లౌజ్కి 5 ఇంచులు మార్క్ చేసుకుందాం. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ షేప్లో ఇలా రౌండ్ తీసుకుందామండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా. ఈ మోడల్ బాగుంటుందండి ఈ పాప బ్లౌజ్కి. ఇక్కడ ఒక 3/4 ఇంచు, ఇక్కడ ఒక 3/4 ఇంచు మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలండి నెక్ కోసం. ఇలా ఈ విధంగా చూపించిన విధంగా మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇదే విధంగా మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందామండి. సేమ్ ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. మనం అప్పుడే ఓపెన్ చేయొద్దండి. బ్యాక్ పార్ట్ అండి ఇది. మనం బ్యాక్ హుక్సే పెడుతున్నాం. ఇక్కడ కొంచెం నెక్ కట్ చేయకుండా చిన్న టక్ ఇచ్చుకుని ఆనమాల కోసం చిన్న టక్ ఇచ్చుకోవాలండి. నెక్ మాత్రం కట్ చేయొద్దు. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. సేమ్ ఇది ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా డ్రా చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. ఫ్రంట్ బ్యాక్ కూడా మనం ఓపెన్ ఇంకా కట్ చేయలేదండి. మనం బ్యాక్ ఓపెనే పెట్టుకుందామండి. తర్వాత నెక్ పొడవు కోసం ఫ్రంట్ నెక్ పొడవు కోసం 3-3.5 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకుందామండి. చిన్న పాప కదండి సరిపోద్ది. అంతకన్నా ఎక్కువైతే మెడ లూజ్ అయిపోద్దండి పాపకి. అందుకని 3.5-3.5 వరకు మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. తర్వాత డాట్ కోసం అండి సింగిల్ డాట్ సరిపోద్దండి. చిన్న పాప కదండి 1 ఇంచు వరకు సింగిల్ డాట్ సరిపోద్దండి. పొడవు 4 ఇంచులండి. ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకుని 1 ఇంచ్ డాట్ సరిపోద్దండి పాపకి.
ప్రిన్స్ కట్ ఏమీ అవసరం లేదండి. షేప్ కానీ చిన్న పాప కదండి. ఇలా నెక్ ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ లోతు కోసం ఈ విధంగా తీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా టక్కించుకోవాలండి. సంక లూజ్ దగ్గర, బాడీ లూజ్ దగ్గర మార్కు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా తయారైందండి. హ్యాండ్స్తో సహా మనకు కటింగ్ పూర్తయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. క్లాత్ చిన్నగా ఉందండి. మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సరిపోయేలా లేదు. సరిపోయిందండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాం. చిన్నదిగా ఉందండి క్లాత్. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకునే విధంగా జాగ్రత్తగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరిగినా మనకి వేస్ట్గా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చండి. కానీ తక్కువ వస్తే అది తేడా వస్తుందండి. మెజర్మెంట్స్ తేడా వచ్చేస్తే మళ్ళీ మనకి స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఇబ్బంది పడతామండి. అందుకని ఎలా ఉందో అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా. హ్యాండ్ ఎలా కట్ చేస్తాను. ముక్క తక్కువగానే ఉందండి. అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ అయిందండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా అటాచ్ చేసుకుంటే మనకి జరగకుండా క్లాత్ అదిని ఎక్కడ వంకర లేకుండా క్లాత్ జరగకుండా పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవడం వల్ల మనకి ముడతలు అయ్యి లేకుండా లైనింగ్కి అతుక్కుని ఉంటుందండి మెయిన్ క్లాత్. ఈ విధంగా చుట్టూ కూడా మనం కుట్టు వేసుకోవాలండి. ఇదే విధంగా మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇలా వేస్ట్గా ఉన్నది ఇప్పుడు కూడా ఒక పాయింట్ ఉంచే కట్ చేసుకోవాలండి. లైనింగ్తో సమానంగా కట్ చేయొద్దండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక పాయింట్ ఉంచుకుని కట్ చేసుకుని నీట్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డాట్ వేసుకోవాలండి. ఫ్రంట్ డాట్ మనం వేసేది ఫ్రంట్ డాట్ అండి. ఇలా 2 డాట్లు సమానంగా ఉన్నాయో లేదో మనం ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కొలుచుకుంటే 2 సమానంగా వస్తాయండి మనకి. ఈ విధంగా ఇదే విధంగా కొలుచుకుని రెండో డాట్ కూడా వేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ అని చెప్పాను కదండి ఓపెను, అందుకని ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ నేను తిరగేసి లోపలికి ఖర్చు వెళ్ళిపోయేలాగా కుడుతున్నానండి. ఎందుకంటే చిన్న పాప కదా, చిప్స్ వర్క్ గుచ్చుకుంటుంది. అయినా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లేదు కదండి, క్లాత్ అడ్జస్ట్ చేశాను కదండి, అందువల్ల ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా హ్యాండ్స్ అతుక్కుందామండి మనం. ఇదే విధంగా ఇలా తిరగేసి అతుక్కుని మనం అవుట్ పాయింట్ బయటికి పెట్టుకుని తిరగేసి అతికామండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా తిరగేసుకుని వీడియోలో చూపించినట్లుగా తిరగేసుకుని పైన కుట్టు వేసుకోవాలండి. ఇదే విధంగా పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. చాలా వారకి వేసుకోవాలండి కుట్టు. క్లాత్ పైన కాకుండా కనిపించకుండా వారకి వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుందండి ఫినిషింగ్. అప్పుడే నీట్గా కనిపిస్తుందండి మనం వేసిన కుట్టు. సాగదీయొద్దండి, అసలు సాగదీయకుండా సర్దుకుని నీట్గా కుట్టుకోవాలండి. ఇదే విధంగా 2 చేతులు కూడా రెడీ చేసుకోవాలండి. తర్వాత పైన క్లాత్ కదలకుండా ఇంకో కుట్టు పైనుంచి వేసుకోవాలండి. పై క్లాత్ అటు ఇటు జరగకుండా సమానంగా సర్దుకుని ఇంకో స్టిచ్ ఇలా ఇదే విధంగా వేసుకోవాలండి. చూసారు కదా. ఈ చేతికి కూడా అలాగే పైన సర్దుకుని కింద పైన 2 చోట్ల కూడా వేసుకోవాలండి ఇదే విధంగా. ఇప్పుడు చూడండి 2 మనకి సమానంగా వచ్చినాయి చూడండి. ఎక్కడా కూడా ఒక పాయింట్ కూడా తేడా లేకుండా సమానంగా వచ్చినాయి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ అని తెలియడం కోసం చిన్న టక్స్ ఇచ్చాం కదా మనం, అదే విధంగా ఫ్రంట్ బ్యాక్ అని
చిన్న మార్క్ పెట్టుకోవాలండి. ఇదే విధంగా మనం గుర్తుండడం కోసం. ఇప్పుడు బ్యాక్ అండి, ఇది బ్యాక్ మెయిన్ క్లాత్ నేను కట్ చేసుకున్నాను. మిమ్మల్ని కట్ చేసుకోవద్దని చెప్పాను కదా, ఇదే విధంగా అతుక్కోవాలండి. ఇలా అతుక్కున్న తర్వాతే మనం కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి కట్ చేసుకోవాలండి. బ్యాక్ హుక్స్ కదండి మనకి, అందుకని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ను ఒక పావు ఇంచు ఉంచి కట్ చేసుకోవాలండి నీట్గా. ఇదే విధంగా రెండు పార్ట్లు కూడా ఒక పావు ఇంచు ఉంచి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పార్ట్లు చూడండి, ఇవి రెండు పార్ట్లు అండి. ఇలా వేసుకోవాలండి. సమానంగా వచ్చేలాగా రెండు సర్దుకుని ఫ్రంట్ పార్ట్ కూడా దీని మీద సర్దుకుని ఇదే విధంగా నీట్గా ఇలా సర్దుకుని ఇప్పుడు మనం ఉక్సులు పట్టీ కోసం చిన్న మార్క్ పెట్టుకోవాలండి. ఇక్కడ చిన్నగా ఖర్చులోకి వెళ్ళిపోద్దండి అది. ఇది డాట్ వెనక డాట్ బ్యాక్ డాట్ కోసం అండి. ఇది సంక లూజ్ కోసం అండి. ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి మనం. నేను ఇందాక కట్ చేసేటప్పుడు చేయలేదండి, నేను ఇప్పుడు ఇలాంటి టైంలో చేసుకుంటాను. ఎందుకంటే 4 సమానంగా వస్తాయి కదండి ఇక్కడ మనకి 4 పార్ట్లు కూడా. అందుకని నేను మొత్తం 4 పార్ట్లు కలిపి ఇక్కడే కట్ చేసుకుంటున్నానండి. ఇలా క్రాస్గా తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ వరకు తీసేయాలండి. టక్ పెట్టుకోవాలండి. డాట్ వేసే చోట బ్యాక్ పార్ట్లో మనం మార్క్ చేసాం కదండి, అక్కడ చిన్న టక్ ఒక 1/2 ఇంచ్ వేసుకుంటే సరిపోద్దండి. పొడవు 4 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ వరకు, వెడల్పు 1/2 ఇంచు, పొడవు 4 ఇంచులు. ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి వేసుకోవాలి. తర్వాత ముక్క అతకాలి కదండి, నడుము దగ్గర మనం ముక్కలు అతుకుతాం కదండి, అదేవిధంగా 2 అంగుళాల వరకు వెడల్పు తీసుకుని పొడవు మనకు ఉన్న దాని మీద ఒక అంగుళం ఎక్కువే ఉండాలండి. ఒక అంగుళం 2 అంగుళాలు ఎక్కువే ఉండాలి. ఎందుకో చెప్తానండి ఇప్పుడు. ఇదే విధంగా మనం అతుక్కోవాలండి బ్యాక్ పార్ట్కి. ఇక్కడ మనకు డాట్ వచ్చిన దగ్గర కుచ్చు కింద పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఎంతైతే డాట్ వేసామో అంతా కూడా ఇక్కడ కుచ్చు క్లాత్ ఇలా మడత పెట్టుకుని కుచ్చు కింద అదే విధంగా కుట్టుకు రావాలండి. ఎందుకంటే అడుగు ముక్క టైట్గా ఉంటుందండి. పై ముక్క సాగినట్టు అడుగు ముక్క సాగాలంటే మనం ఇలా ఈ కుచ్చు పెట్టుకోవాలి, లేకపోతే లాగి పెట్టినట్టు ఉంటుందండి. చూసారా ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు ఇదే విధంగా పైన ఇంకో కుట్టు వేసుకోవాలండి. పైన లైనింగ్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాదు. ఇదే విధంగా వేసుకోవాలండి. ఇది నడుము పార్టు. పైన చేతి కుట్టు వేసుకోవాలి కదండి, తెలుసు కదండి. ఇలా పైన చేతి కుట్టు వస్తుంది, అందంగా ఉంటుందండి చేతి కుట్టు బ్యాక్ పార్ట్ వాళ్ళని. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే డాట్ వచ్చిన దగ్గర కుచ్చు పెట్టుకోవాలండి. మడత క్లాత్ కొంచెం మడిచి కుచ్చు కింద పెట్టుకోవాలండి. సరిగ్గా ఆ డాట్ వచ్చే దగ్గర అలా పెట్టుకోవాలి. కరెక్ట్గా అలా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే క్లాత్ కట్ చేసుకోవాలి. పైన మళ్ళీ అలాగే కుట్టు వేసుకోవాలి లైనింగ్ మీద. అలా ఆ విధంగా వీడియోలో చూపించినట్టుగా కుట్టు వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కదండి, దీనికి చేతి కుట్టేది అవసరం లేదు. డబుల్ ఫోల్డింగ్ వేసి లోపలికి నీట్గా ఇలా మడత పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోద్దండి. ఇదే విధంగా చేతి పని అవసరం లేదండి. నీట్గా సర్దుకుని ఇదే విధంగా కుట్టు వేసుకోవాలండి. మనం కుచ్చు పెట్టుకున్న మడత దగ్గర ఆ మడత ప్రకారంగానే మనం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకు రావాలి నీట్గా. మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, నీట్గా కుచ్చు కనపడకుండా ఎలా కుట్టుకొస్తున్నానో అదే విధంగా కుట్టాలండి. మీరు నేర్చుకోవాలని, మీకు అర్థమవ్వాలని నేను ప్రతి పాయింట్ కూడా అర్థమయ్యేలా చెప్తున్నానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా ఎంత నీట్గా వస్తుందండి. ఇదే విధంగా ఆ కుచ్చులు అందుకే పెట్టమన్నానండి నేను, చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో మనం ఇందాక నెక్ కట్ చేసుకోలేదు కదా, నాకు నెక్ అయితే కనిపిస్తుందండి, ఆనమాలు కనిపిస్తుంది చూడండి, మీకు కనిపించట్లేదు వీడియో మాలని.
నేను అదే ఆనమాల ప్రకారంగా నేను డ్రా చేస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, మీకు తెలియడం కోసం మళ్ళీ నేను డ్రా చేశానండి. ఇదే విధంగా నేను కట్ చేసుకుంటున్నానండి నెక్. ఇప్పుడు చుట్టూ కుట్టు వేసి ఉంచాం కాబట్టి మనకి క్లాత్ జరగదండి. నెక్ కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. అందుకే నేను ఇందాక కట్ చేసుకోవద్దని చెప్పానండి. ఇదే విధంగా ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి. నేను మార్క్ చేసిన విధంగానే ఓపెన్ చేసి లైట్గా ఈ నెక్ ఇలా ఇలా రౌండ్ తిప్పుకోవాలండి. ఇక్కడ పాట్ నెక్ దగ్గర చూడండి ఇలా వచ్చిందండి. ఇప్పుడు షోల్డర్ అతుక్కోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పైన ఫ్రంట్ వేసి నేను షోల్డర్ అతుక్కుంటున్నాను. చూడండి, షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా. ఇదే విధంగా దీనికి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. బయట వాళ్ళే కుట్టకపోయినా మన ఇంట్లో వాళ్ళే కుట్టుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు దీనికి మెడ ముక్క వేసుకోవాలండి. మీరు ఇది కదలకుండా స్టిచ్ వేసుకోవచ్చు. మెడ ముక్క కోసం క్రాస్ ముక్కలు మాత్రమే తీసుకోవాలండి. సాదా ముక్కలు తీసుకుంటే నెక్ బాగోదండి, నిలబడిపోతుంది, బాడీకి అంటి పెట్టుకుని ఉంటుందండి. ఇలా క్రాస్ ముక్కలు వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా అతుక్కోవాలి, జాయింట్ చేసుకోవాలి ముక్కల్ని. మనం వేస్ట్గా ఉన్న క్లాత్లో క్రాస్ ముక్కలు మాత్రమే తీసుకుని ఇలా అతుక్కోవాలండి మెడపట్టి కోసం. ఇదే విధంగా మనకి ఎంత పొడుగు కావాలో చూసి అతుక్కోవాలి. తర్వాత ఉక్సులు పట్టి వేసుకోవాలండి. కాజాల పట్టి ఉక్సులు పట్టి వేసుకోవాలి. వెనక భాగం బ్యాక్ అండి, ఇది బ్యాక్ పార్ట్. దీనికి ఉక్సులు భాగం కాజాల పట్టు వేసుకోవాలి కదా. చూడండి, రైట్ సైడ్ ఏమో ఉక్సులు పట్టి, లెఫ్ట్ సైడ్ ఏమో కాజాల పట్టి. ఈ విధంగా మడత పెట్టుకోవాలండి. క్లాత్ 2 ఇంచుల క్లాత్ తీసుకోవాలి. 2 ఇంచుల పైనే 2.5 వరకు తీసుకోవచ్చు. 2.5 వరకు తీసుకుంటే కాజాల పట్టీకి సరిపోద్దండి. 1.5 వరకు తీసుకుంటే ఉక్సులు పట్టీకి సరిపోద్దండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. మడత పెట్టి ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి మడత పెట్టి కుట్టు వేసుకోవాలండి. చూడండి, చిన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ పెద్దగా ఫోల్డ్ చేసి కాజాల పట్టీ కోసం అండి. ఇప్పుడు ఇది ఇలా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసి క్లాత్ని స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా ఇదే విధంగా వేసుకోవాలండి. కాజాల పట్టీకి ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. కొంచెం ఒక పాయింట్ తేడాలో ఇంకో స్టిచ్ వేసుకోవాలి. వేస్ట్గా ఉన్నది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఇప్పుడు చూడండి, కాజాల పట్టీ రెడీ అయింది. ఇప్పుడు ఉక్సులు పట్టీ అండి. 2 సమానంగా వచ్చేసినాయండి మనకి, ఒక పాయింట్ కూడా తేడా లేకుండా. ఇప్పుడు కాజాల పట్టీ, ఉక్సులు పట్టీ అండి. ఇది 1/2 ఇంచ్ అడుక్కు మడత పెట్టాలండి. ఇందాక లోపలికి మడత పెట్టాం కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ అడుక్కు మడత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా మడత తీసి క్లాత్ పైన వేసుకోవాలండి. ఆ కుట్టు అడుక్కి వెళ్ళిపోతుంది, మనకు కనిపించదండి. ఇప్పుడు మనం వేసిన కుట్టు లోపలికి వెళ్ళిపోయేలాగా పైన వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ చేసి వేసుకోవాలండి ఉక్సులకి. ఈ విధంగా ఇదే విధంగా ఇలా విధంగా ఇలా ఈ విధంగా వేసుకోవాలండి. కుట్టు అడ్డం తిప్పి ఇలా లాగేసుకోవాలండి. స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు ఈ విధంగా వేసుకుంటే. వేస్ట్ కట్ చేసుకోవాలి ఈ విధంగా. చూడండి, ఇప్పుడు 2 చక్కగా అసలు కుట్టు వేసినట్టే లేదు. చూడండి, ఓపెన్ పెట్టినట్టే లేదు, సమానంగా వచ్చినాయి మనకి. ఇలా ఈ విధంగా వచ్చింది మెడముక్కండి. ఇప్పుడు మెడపట్టి కోసం ఇలా పొడగ్గా అతుక్కున్న ముక్కని ఫోల్డింగ్ చేసి అడుక్కి ఈ విధంగా మడత పెట్టి ఒక 1/2 ఇంచ్ వరకు అడుక్కు మడత పెట్టి చూడండి, ఉక్సులు పట్టి వైపు నుంచి మొదలు పెడుతున్నాం మనం. క్లాత్ పైన మెయిన్ క్లాత్ బ్లౌజ్ పైన ఈ మెడపట్టి పెట్టి
చిన్న చిన్న కుచ్చుల కింద పెట్టుకుని రావాలండి. ఒక అంగుళం అంగుళం గ్యాపుల్లో చిన్న చిన్న మడత కింద చిన్న కుచ్చు కింద అలా పెట్టుకురావాలండి. అప్పుడే మెడపట్టి ఫినిషింగ్ బాగుంటుందండి. ఇలా వేస్తేనే మనం లైన్గా కుట్టేస్తే లాగి పెట్టేసినట్టు చుంచులు చుంచుల కింద వచ్చేస్తుందండి. అందుకే ఈ చిన్న చిన్న కుచ్చు కింద పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్లోకి వచ్చేసేపటికి చిన్న మార్క్ పెట్టుకోవాలండి. హుక్ వచ్చే దగ్గర పాట్ నెక్ పెట్టాం కదా మనం, ఆ హుక్ వచ్చే దగ్గర, ఎందుకంటే రౌండ్ తిరగాలి కదండి మనకు అక్కడ. సరిగ్గా ఆ పాయింట్ పెట్టిన దగ్గరికి వచ్చేటప్పటికి సూది కిందకి దించుకోవాలండి. ఆ పాయింట్ పెట్టిన కాడికి వచ్చేటప్పటికి సూది కిందకి బాగా దించుకుని అలా అలా దించుంచుకుని క్లాత్ తిప్పుకోవాలండి. ఈ విధంగా సూది కిందకున్నప్పుడు మాత్రమే క్లాత్ దింపుకోవాలండి. చూసుకోండి, అడుగున క్లాత్ అది చూసుకుని సరిగ్గా సర్దుకుని నీట్గా కుట్టుకు రావాలండి. మెడముక్క కుచ్చులు మాత్రం మర్చిపోకండి. అంగుళం అంగుళానికి కూడా పెట్టుకోండి. ఇదిగో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదే విధంగా మనకి మెడముక్క వేయడం వస్తుందండి. ఇలాగే తర్వాత మనం సేమ్ మళ్ళీ అక్కడికే వచ్చాం చూడండి. బ్యాక్ పాట్ నెక్ తీసే మార్క్ ఇక్కడ కూడా ఇలాగే ఇందాక పెట్టినట్టు ఇదే విధంగా ఇక్కడ సెంటర్లో కూడా చిన్న మార్క్ పెట్టుకోవాలండి. ఈ విధంగా కిందకి దింపి క్లాత్ జరుపుకొని సర్దుకుంటూ ఇలా స్క్రూ డ్రైవర్తో పెట్టుకుంటే మడతలు బాగా వస్తాయండి. చిన్న చిన్న కుచ్చులు మనకి వీలవుతుందండి ఇలా పెట్టుకోవడం వల్ల. మెడముక్క అతకడం కూడా నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ బాగుంటుంది. ఈ మెడముక్క బాగుండటం వల్ల మెడ కూడా అందంగా కనిపిస్తుందండి. లేకపోతే నెక్ అస్సలు బాగోదండి. లాస్ట్ను ఒక 1/2 ఇంచ్ క్లాత్ అడుగును మడత పెట్టేసుకుని మిగిలింది కట్ చేసేసుకోవాలండి. అప్పుడు కట్ చేసుకుని 1/2 ఇంచ్ వరకు ఉంచి కట్ చేసి అది అడుగు మడత పెట్టి కుట్టుకోవాలండి. లాస్ట్లో ఇది తిరగేసుకుని మళ్ళీ పైన ఇంకో స్టిచ్ వేసుకురావాలండి. మడత తీసి చూడండి. ఇది ఈ విధంగా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో కాజల పట్టి స్టార్టింగ్లో అక్కడ అదే విధంగా అక్కడ ఆ ఉక్సులు పట్టి దగ్గర ఎలా స్టార్ట్ చేసామో ఆ ఉక్సులు పట్టి దగ్గర నుంచి మళ్ళీ తిరగేసి లైనింగ్ మీద మాత్రమే కుట్టు వచ్చేలాగా చూసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు రాకుండా ఆ మెడముక్క మీద మాత్రమే కుట్టు రావాలండి. చూడండి, మనం సూది దింపి ఇందాక క్లాత్ తిప్పాం కదండి పాట్ నెక్ దగ్గర బ్యాక్న, సేమ్ అక్కడ చిన్న టక్ ఇచ్చుకుని అక్కడికి ఇలా కొద్దిగా ఇలా సర్దుకుని నీట్గా ఇదే విధంగా మళ్ళీ అక్కడే సూది దింపి క్లాత్ తిప్పాలండి. సూది దింపి పాదం లేపి అప్పుడు క్లాత్ తిప్పుకోవాలండి. సూది కిందకి పెట్టి పాదం పైకి లేపి అప్పుడు క్లాత్ తిప్పుకుంటే మనకి తిరుగుతుందండి క్లాత్. చూడండి, ఇప్పుడు మెడముక్క వేయడం అయిపోయింది మనకి. ఇది చేతి పని చేయాలండి. ఇది చేతితో మడత పెట్టి కుట్టుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ మనం ఫ్రంట్ బ్యాక్ మార్క్ పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి, ఇది ఫ్రంట్. ఈ మార్క్ కూడా టక్ కూడా ఇచ్చుకున్నాం, ఫ్రంట్ అని రాసుకున్నాం. ఇదే విధంగా ఇది ఫ్రంట్కి రావాలండి. ఈ విధంగా అయితే ఈ హ్యాండ్ అతికేటప్పుడు ఇక్కడ సెంటర్లో టక్ పెట్టుకున్నాం, అదిని షోల్డర్ కుట్టు జాయింట్ కలవాలండి. అక్కడ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామండి చేతులు అతకడం. మధ్యలో నుంచి ఈ విధంగా చేతులు అతుక్కుంటున్నామండి. ఒక సైడ్ మాత్రమే అతికాం మనం. ఇప్పుడు ఇంకో సైడ్ అవతల సైడ్ అతకాలండి. అది అతకాలంటే తిరగేయాలి ఇలా. ఈ విధంగా హ్యాండ్ అడుక్కెళ్తుంది, బ్లౌజ్ పీస్ పైకి వస్తుంది. మళ్ళీ అదే షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి మిగతా సగం హ్యాండ్ కూడా మనం కుట్టుకు రావాలి. ఈ విధంగా కుట్టాలండి. ఇలాగా మీకు వీడియోలో చూపించిన విధంగా కుడుతున్నానని అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బిగినర్స్కి ఒక టిప్ లాంటిదండి ఇది, ఈ విధంగా కుట్టడం. ఇప్పుడు మళ్ళీ దాని మీదచే చూడండి ఇంకో స్టిచ్ వేసుకురావాలండి, డబుల్ స్టిచ్. ఇందాక సగం సగం కుట్టాం, ఇప్పుడు ఫుల్గా ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకురావాలండి. మీకు అర్థం అవటం కోసం నేను
ఆ హ్యాండ్ అలా కుట్టాను. నేను కటింగ్ చేసుకుంటాం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నాకు సరిపోతాయండి పార్ట్లు. మీకు సరిపోదని చెప్పి అలా చెప్పి నేను చూడండి ఫస్ట్ నేను చేసేస్తున్నాను ఈ హ్యాండ్. చూడండి ఇదే విధంగా కుట్టేస్తున్నాను నేను. సరిగ్గా సెంటర్కి వచ్చేసిందండి నాది. చూడండి నేను కుట్టింది ఇదిగో, ఇది సెంటర్ పాయింట్, ఇది షోల్డర్ పాయింట్. చూడండి రెండు కరెక్ట్గా సరిపోయినాయి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటే మనకు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా పాయింట్ల దగ్గర కలిసిపోయి వస్తుందండి. మనం ఏమీ ఎక్కువ తక్కువలు చేయవసరం లేదు. కటింగ్ చేసేటప్పుడు కూడా పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చేయి లూజు చూసుకుని ఆది బ్లౌజ్ ప్రకారంగా చేతి లూజ్ ఎంత కావాలో అంత ఇలా సైడ్ జాయింట్స్ వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. ఇది చేతికుంచి వేసుకోవాలని నడుము మడత గురించి చూపించాను కదండి, అది ఇలా లోపలికి మడత పెట్టుకుని ఈ విధంగా చూడండి. ఇదే విధంగా లోపలికి మడతెట్టి ఆది చూసుకుని సైడ్ జాయింట్లు కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా వారిన ఒక కుట్టు వేసుకుంటే జిగ్జాగ్ చేస్తాం కదండి మనం, అలా ఈ వారిన కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. బ్లౌజు ఇలా వేస్ట్ కట్ చేసుకుంటే ఇలా నీట్గా ఉంటుందండి కుట్టిన తర్వాత. చూడండి జాయింట్స్ అన్నీ బాగున్నాయి, పర్ఫెక్ట్గా వచ్చింది. చేతి కుట్టు వేసుకోవాలండి. చూడండి ఇది ఫ్రంట్ పార్టు. చేతి కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. చూడండి బటన్స్ అవి పెట్టాను, ఈ విధంగా ఉందండి. ఇక్కడ హుక్ వస్తుందని చెప్పాను కదా. నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.